ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ద్వితీయోపదేశకాండము 11:26. దేవుడు మనకు చాయిస్ ఇస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా దీన్నే ఫాలో అవ్వాలి, దీన్నే ఫాలో అవ్వకూడదు అని చెప్పడం లేదు. కానీ ఆప్షన్స్ ఇచ్చి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏది కావాలో మీ ఇష్టం అనే స్వేచ్ఛను మాత్రం ఇచ్చాడు. 1 దీవెన, 2 శాపము. దేవుని ఆజ్ఞలు వింటే, వాటిని బట్టి నడుచుకుంటే, పరిశుద్ధత నీతి కలిగి జీవిస్తే నీకు దీవెన. అదే దేవుని ఆజ్ఞలు వినక ఇతర దేవతల తట్టు తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి సంతోషంలో అన్య దేవతలతోటి ఉంటూ, బాధలు వచ్చినప్పుడు యేసయ్యతోటి ఉంటూ, 2 పడవల మీద కాలు వేసుకుని నడిచి దేవుని మార్గాన్ని విడిచి నడిస్తే శాపము. మరి ఇప్పటి వరకు దేనిని ఫాలో అయ్యాం? దీవెన పొందుకునేలాగే ఉన్నాయా మన బ్రతుకులు, లేక శాపముతో నిండుకుని ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.